అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన, దౌర్జన్యాలు, మితిమీరినటువంటి అత్యాశకి లోనయ్యేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. అప్పులు కుప్పల తెప్పలుగా చేసేటువంటి ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరానుంది. సంక్షేమం అనేటువంటి దాన్ని ఆరాకోరా చేయటం అనేటువంటి జరిగింది. అన్నీ కూడా కోతలు విధించటం, ఒకవేళ ఏదైనా సంక్షేమం ఇవ్వాలంటే నిబంధనల మీద నిబంధనలు పెట్టేటువంటి పద్ధతిలో తీసుకురావటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీని దృష్ట్యా ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి చర్యలు అనేకమైనటువంటి ఉంటే, ఒక పక్కన సారా 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 అంటూ బిగిన్ చేసి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బిగిన్ చేసినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి దానిలో కూడా ఇవాళ మనకు కనపడేటువంటిది, వారు తీసుకున్నటువంటి సారా గోతులోనే టీడీపీ ప్రభుత్వం పడిపోయింది అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆనుకుని అనుంగుగా ఉండేటువంటి ఏదైతే జయచంద్రారెడ్డి లేకపోతే కనుక ఉండేటువంటి దాంట్లో జనార్దన అనేటువంటి దాన్ని మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంత కూరుకుపోయి సారా డ్రమ్ములో కూరుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇవాళ దాన్ని బయటకు రావటానికి ఈ బురదను తీసుకొచ్చి, ఈ సారాన్ని తీసుకొచ్చి వైసీపీ మీద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఓకే, కళ్ళున్నటువంటి కబోదులు కొంతమంది, కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కళ్ళుండి కూడా చూడలేనటువంటి దద్దమ్మలుగా ఉండేటువంటిది ఈ ప్రభుత్వం. పోలీసు వారు ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు, బాగానే ఉంది. ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి సందర్భంలో వైసీపీని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జోగి రమేష్ అనేటువంటి ఆయన పేరుని తెర మీద తీసుకురావడం జరిగింది. మీకు పోలీస్ వ్యవస్థ ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి దానిలో మీరు ఎడిషనల్గా అక్యూజ్డ్ని జాయిన్ చేస్తున్నాము అనేటువంటి చెప్పారు. ఓకే, బాగానే ఉంది. ఆ చేసినటువంటి దాంట్లో జోగి రమేష్ అని పేరు పెట్టాలా, లేకపోతే మంత్రి రమేష్ అని పెట్టాలా, లేకపోతే జోగి అనేటువంటి దాన్నైనా కానీ అనైనా పెట్టుకోవాలి, లేకపోతే ఇంకో పేరన్నా పెట్టుకోవాలి, లేదా నిక్ నేమ్ ఉంటే ఆ నిక్ నేమ్ అన్నా పెట్టుకోవాలి. నిక్ నేమ్ తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ జోగి రమేష్ గారికి నిక్ నేమ్లు లేవు. ఐదర్ ఆయన్ని జోగి రమేష్ గారు అంటారు, లేదా మంత్రి రమేష్ గారు అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. కానీ ఇవాళ దీనిలో జరిగినటువంటిది ఏంటి? ఏదైతే ఈ క్రైమ్ అనేటువంటిది ఇబ్రహీంపట్నంలో నమోదు చేయబడినటువంటి ఈ క్రైమ్లో ఈయన పేరుని వన్ రమేష్ అని పెడుతూ ఆ వన్ రమేష్ని కూడా యాడ్ చేసినటువంటి వాటిల్లో నేను చెప్తా ఉన్నా 15వ ముద్దాయిగా తీసుకొచ్చారు. ఆ 15వ ముద్దాయిగా ఉండేటువంటి ఆయన ఫోన్ నెంబర్ కూడా వేశారు. అంటే దాని అర్థం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా అర్థమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రమేష్ కాదు, మంత్రిగా చేసినటువంటి జోగి రమేష్ కాదు అనేటువంటి కనబడతా ఉంది. వైసీపీకి దీనికి సంబంధం లేదనేటువంటి కనబడతా ఉంది. మరి అటువంటప్పుడు ఈ రోజున వీరు తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి దానిలో నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు తీసుకునేటువంటి గోతులో వాళ్ళు పడ్డారా లేదా, వాళ్ళు పడినటువంటి క్రమం కనపడుతుందా లేదా అనేటువంటిది దీనిలో స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని బేస్ చేసుకుని నేను అడుగుతా ఉన్నా, మీరు అవాకులు చవాకులు మీ పార్టీ ఆఫీసుల్లోనూ కూర్చుని వైఎస్ఆర్ పార్టీ మీద ఈ సారా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత స్పీడ్గా సూర్యుడి మీదకి ఉమ్ము వేయాలంటారో అది మీ మీదే వచ్చి పడుతుంది, కానీ పైకి వెళ్ళదు అనేటువంటి కూడా స్పష్టంగా కనబడుతుంది. మీకు అర్థం చేసుకోమని కూడా చెప్తున్నాం. మీకు చెప్తున్నాం, మీ దద్దమ్మ ప్రభుత్వం కాకపోతే మీరు ఏమన్నా పొడిచి తీశారా దీంట్లో? నాకు అర్థం కాదు. మీరు ఇవాళ లేనిపోయినటువంటి వాళ్ళందరినీ వైసీపీలో దీనిలో నకిలీ లిక్కర్ కేసులో బనాయించడం గతంలో జరిగింది. వాళ్ళందరూ బెయిల్ మీద వస్తున్నారు. బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్తారు, ఎక్కడా కూడా చూడాల. బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారండి? ముద్దాయిలు ఎవరైతే నేరాన్ని ఆరోపించబడారో వాళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేస్తే వాటిని చేస్తారు. అంతేగాని బెయిల్ ఇచ్చడానికే ఇవ్వలేదు అనేటువంటిది ఫండమెంటల్ రైట్. అది ఆ రైట్ని కూడా గుర్తించలేనటువంటి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బులన్నీ కూడా తీసుకువెళ్ళి డైరెక్ట్గా ప్లేడర్లకి దారదత్తం చేయటం జరుగుతుందే తప్ప మరొకటి కాదు. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ అనాలోచితమైన చర్య
చంద్రబాబు నాయుడు గారు నాటకాలు రాయడు. కాబట్టే ఈ యొక్క సారా కేసుని తిప్పి వైసీపీ మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అయ్యే పని కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి మనవి చేస్తా ఉన్నాం. మీరు ఇవాళ ఫేక్ వీడియోస్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ ఫేక్ వీడియోస్లన్నింటినీ కూడా మీరు ఐడెంటిఫై చేయాలా. ఎవరైతే ముద్దాయిగా ఉండేటువంటి జనార్దన్ అనేటువంటి ఆయన జైల్లో ఉంటే వీడియో ఎలా బయటకు వచ్చింది ఒకవేళ అనుకుందాం నిజంగా అయితే కనుక ఇది కూడా ఆఫీసర్స్ తప్పే అవుతుంది. దాని మీద పరిశీలన చేయమని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు పరిశీలన చేయకుండా కనుక చేస్తే ఇది ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నాం. అందుకే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీ సిట్లో లేకపోతే ఫట్లో లేకపోతే మీకున్న సిఐలో ఇంకోటితో తీసుకొచ్చి వీటిని చేస్తే కుదరదు. సిబిఐ ఎంక్వైరీ వేయండి. వేస్తే నిగ్గు తేలుతుంది. డైరెక్ట్గా చెప్తున్నారు కదా, లైవ్ డిటెక్టర్ పెట్టండి కమాన్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అటువంటప్పుడు మీరు ఇన్ని రకాలుగా ఆఫర్లు ఇస్తున్నటువంటిది నువ్వు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి లోపభూయిష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మద్యం విషయంలో సారా ఏరులై పారటానికి బెల్ట్ షాపులు వేల సంఖ్యలో వెలవటానికి గల కారకులు ఈ ప్రభుత్వమే కాదా అని అడుగుతున్నాం. ఇవాళ కళ్ళు తెరుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి బాటిల్ని అమ్మేటువంటి సందర్భంలో క్యూఆర్ కోడ్ పెట్టి చేస్తూ ఉంటే ఇవాళ 16 నెలల తర్వాత నువ్వు క్యూఆర్ కోడ్లు పెడతావా? అంటే దాని అర్థం ఏంటి? 16 నెలల పాటు డైరెక్ట్గా నీ క్యాడర్కో నీకు సంబంధించినటువంటి వాళ్ళకో మొత్తం ఉంది. అందుకని అంటారు నాయకుడు ఎలా ఉంటే క్యాడర్ ఆ రకంగానే ఉంటుంది. నాయకుడు ఆ రకంగా అవినీతిలో ఉన్నాడు కాబట్టి క్యాడర్ కొద్దిగా ఇదే పద్ధతిలో నడుస్తూ ఉంది అనేటువంటిది కనపడతా ఉంది. కాబట్టే ఇవాళ మనకు కనపడుతుంది జనార్దనైనా లేకపోతే జయచంద్రారెడ్డా లేకపోతే ఎక్సా వైఆ జడ్డా అనేటువంటి ఊరూరా బయటి షాపులతో పాటు మండలానికి ఒక సారా తయారీ బట్టీల్ని తయారు చేసినటువంటిది ఈ లిక్కర్ తయారీ సూపర్ 6 ఏమో కానీ సూపర్ బ్రాండ్లు అనేటువంటి పద్ధతిలో 6 బ్రాండ్లను తీసుకొచ్చి ఆ లేబుల్స్ని స్టిక్కర్స్ని తీసుకొచ్చి వాటికి అంటించేటువంటి పద్ధతి చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది వీళ్ళు ఒక ఇండస్ట్రీనే తయారు చేశారు. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, బ్రహ్మాండమైనటువంటి సంపాదించి రాష్ట్రానికి ఖర్చు పెడతానన్నాడు. సంపాదించడానికి క్యాడర్ను సంపాదించుకోమని అంటమే దీనికి సరైన మార్గమా? అందుకనే నువ్వు సూపర్ 6 మోడల్లో సూపర్ 6 బ్రాండ్ని లేబుల్స్ని తీసుకొచ్చి అంటించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా నిజమైనటువంటి దోషులు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి, శిక్షించండి. అంతేగాని మీరు లేనిపోయిన అవాకులు చెవాకులు మీ పార్టీ ఆఫీసుల నుంచే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీని తిట్టేటువంటి కార్యక్రమం తీస్తే నిప్పుతో చెలగాటం ఆడేటువంటి పద్ధతి ఉంటుంది. భవిష్యత్తులో మీకు పుట్టగతులు లేకుండా ఈ సారాలోనే మీరు కొట్టుకుపోతారు. ఈ ప్రభుత్వం కూడా సారా మహమ్మారిలోనే మీరు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అనేటువంటి కాదు ఎప్పుడు బయటకు వచ్చిందని. ఒకవేళ నిజంగానే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంత పకడ్బందీగా పెట్టి ఓన్లీ బెల్ట్ షాపులు ఎత్తేసి ఎన్ని తీస్తే కొన్ని చోట్ల ఏం జరుగుతుంది, నకిలీ మందు అమ్మటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి లేదంటే మనం అనేకసార్లు చూసాం. ఎక్కడ ఈ డైరెక్ట్గా మనం తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి లేదా లక్షద్వీపుల నుంచి కూడా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి మందు వస్తుంది అనేటువంటిది దాన్ని పట్టుకునేటువంటి పద్ధతులు ఆ పద్ధతిలో వీళ్ళు కూడా తయారు చేస్తూ ఉండొచ్చు. ఆ పద్ధతి దాన్ని పట్టుకొని ఉండకపోవచ్చు. కానీ 16 నెలల తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని పట్టుకోవాలి, చేయాలి, చెందాలి. వాళ్ళు చేయకుండా ఇవాళ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా గండి కొడుతున్నారే. క్యూఆర్ కోడ్లు పెడితే ఏ బాటిల్ అమ్ముతుంది, ఏ బాటిల్ డబ్బులు వస్తుందో తెలుస్తుంది. ఇవాళ దీని మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా పోతున్నట్లయితే ఎవరికి నష్టం? ఈ ప్రభుత్వానికి నష్టం, ఈ వచ్చేటువంటి ఖజానాకి నష్టం. ఇది జరిగేటువంటి తప్ప ఇంకోటి కాదు. ఇది లేనిపోయిన అభాండం వేయటానికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేటువంటి కుంటి సాగులు తప్ప మరొకటి కానే కాదండి.